హాయ్, నేను మీ బస్సు పోతున్న ఫ్రమ్ మైబాక్స్ లాజిస్టిక్స్. ఎప్పుడైనా కానీ మనం ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్య పెద్దరికం అనేది వేటిలో ఉంటుంది, ఏ ఏ విషయాల్లో ఉంటుంది? మనం వేసుకునే బట్టల మీద, లేకపోతే మనం క్యారీ చేసే వస్తువుల మీద ఉంటుందా? కాదు, మనం వాడే భాష మీద, లాంగ్వేజ్ మీద, మన బాడీ లాంగ్వేజ్ మీద, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ అయినా సరే మన లాంగ్వేజ్ చక్కగా ఉన్నప్పుడు, మన బాడీ లాంగ్వేజ్ దానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఎంత తీవ్రత ఉన్న ఆర్గ్యుమెంట్ అయినా సరే తగ్గిపోతుంది. అది ఒక సొల్యూషన్కి దారితీస్తుంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను నేను. మా డెలివరీ బాయ్ ఒక అతను ఒక కస్టమర్కి అడ్రస్ అర్థం కాక చాలాసార్లు ఫోన్ చేశాడు. ఆయనకి కోపం వచ్చి ఏదో అన్నాడు, ఈయనకి కూడా కోపం వచ్చి పొరపాటు ఒక మాట వదిలేశాడు. అది తీవ్రమైన వాగ్వివాదానికి, గొడవకి దారితీసింది. చాలా పెద్ద గొడవగా మారిపోయింది అది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆ విషయం కాస్త వెళ్ళి వ్యక్తిగతంగా మారిపోయింది. అలాంటి సందర్భాల్లో ఏం జరిగింది అంటే అది చిన్న చిలికి గాలి వల్లనే పెద్దదైపోతున్న సందర్భాలు చాలా చాలా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం మాట్లాడాల్సింది, చెప్పాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య గొడవ అవుతుంది, ఇద్దరి మధ్య ఒక చాలా తీవ్రమైన వాగ్వివాదం అవుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కామ్గా ఉండగలగడం. అది బలం తెలుసా. పేషెంట్గా చాలా జాగ్రత్తగా కామ్గా ఉండగలిగితే ఎదుటి వాళ్ళకు కూడా అది ఒక అవకాశాన్ని కామ్ అవడానికి ఇస్తుంది. మీరు ఎంత ఆర్గ్యుమెంట్ చేయనివ్వండి, కానీ అతను ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా మీరు కానీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండగలిగితే మాత్రం అతను సైలెంట్ అవ్వడానికి అవకాశం తగ్గుతుంది. డెఫినెట్గా అతని యొక్క ఆర్గ్యుమెంట్ తీవ్రత తగ్గుతుంది. మా దేవిప్రసాద్ మాస్టారు ఎప్పుడో ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఒక అతను అరుస్తున్నాడు, ఒక అతను సైలెంట్గా ఉన్నాడు. కానీ అరిచేవాడు కన్నా ఈ సైలెంట్గా ఉన్న అతనే ఒక మెట్టు ఎక్కువ ఉంటాడు అని చెప్పారు. అది కరెక్ట్. కాకపోతే మనం ఏదో ఆలోచించుకుని భయపడు అతను అరిస్తే మనం కూడా అరవాలి, అరవడం వల్ల మన పెద్దరికం బయటపడుతుందేమో అని అనుకుంటాం. కానీ సో అరవడంలో పెద్దరికం ఉండదు, అలాగే నెమ్మదిగా ఉండి మాట్లాడడంలో చిన్నరికం ఉండదు, చిన్నతనం. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు విషయం మీదే మాట్లాడండి. అలాగే వ్యక్తిగతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్రస్ చేయకండి. మనం చేసే ఫస్ట్ తప్పే అది. మనం ఏంటి అని నిరూపించుకుంటాకి, మన బలం ఏదో నిరూపించుకుంటాకి మొట్టమొదటి అన్నీ వాడేస్తుంటాం, పదాలు ఇవన్నీ వాడుతున్నప్పుడు అక్కడి నుంచి అవి వ్యక్తిగతంగా మారిపోయి గొడవలకి దారితీస్తాయి. సో కాబట్టి మన డెలివరీ బాయ్స్కి నేను చెప్పేది ఒక్క మాట, మనం సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాం. సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కంపల్సరిగా మనం ఫస్ట్ ఉండాల్సింది వినమ్రంగా ఉండాలి, వినయంగా ఉండాలి. వాళ్ళు ఏదైనా మాట అనివ్వండి, కానీ మనం చాలా చక్కగా విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. అడ్రస్ దొరకలేదు, వెళ్ళారు, చివరికి సారీ సార్ తప్పైంది, నాకు దొరకలేదు, ఇలాగా కన్ఫ్యూజ్ అయ్యాను సార్, సో కొద్దిగా లేట్ అయింది, తీసుకోండి అంటే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. దాంట్లో విషయం ఏమీ లేదు. రెండో సంఘటన జరిగింది చెప్తాను చూడండి. ఇలాగే డెలివరీ బాయ్కి అడ్రస్ దొరకలేదు, వెళ్ళాడు. డెలివరీ చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? వాళ్ళ వైఫ్తో దగ్గరికి వచ్చి, ఈ డెలివరీ ఏదో వచ్చి ఇదిగో వీడికి అడ్రస్ తెలియలేదంట అన్నాడు. సో బాయ్ డెఫినెట్గా హర్ట్ అయ్యాడు. వచ్చిన తర్వాత వైఫ్ వచ్చి మళ్ళీ ఆవిడ కూడా డెలివరీ బాయ్ని తిట్టడం మొదలుపెట్టింది. వెంటనే డెలివరీ బాయ్ కూడా ఏదో అన్నాడు. వెంటనే అది అతను నా వైఫ్ని అంటావా అని మొదలుపెట్టాడు. అది పెద్ద గొడవగా మారిపోయింది. కానీ ఇలాంటి సందర్భాల్లో మనం చేయాల్సిన ఒక్క పని ఏంటి అంటే, అతను ఏమన్నా అన్నాడు అనుకోండి, మనం ఒకటే చెప్పడం, సార్ మీకేమైనా అసౌకర్యం కలిగితే, ఇన్కన్వీనియన్స్ కలిగితే సారీ సార్, కానీ మీరు అంటున్న మాట కరెక్ట్ కాదు సార్, నేను కూడా ఉద్యోగం చేసుకునేవాడిని, అది నేను యాక్సెప్ట్ చేయను సార్, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా సూపర్వైజర్తో మాట్లాడండి, అంతే. అది ఫోన్లో అయినా వ్యక్తిగతంగా ఎదురుగా ఉన్నా సరే అదే చెప్పండి. చెప్పారనుకోండి, వాళ్ళు ఇంకేం మాట్లాడలేరు. సో చిన్న పెద్ద తారతమ్యం నేను గొప్పవాడిని చూపించడానికి ఆయన ట్రై చేస్తున్నాడు అనుకోండి, ఏమీ అక్కర్లేదు, మీరు అసలు దాన్ని ఏమీ అడ్రస్ చేయొద్దు. సార్ మీకు ఏమైనా ఇన్కన్వీనియన్స్ కలిగితే సారీ సార్, కానీ మీరు అంటున్న మాట మాత్రం కరెక్ట్ కాదు సార్, తప్పు అని కూడా అనకండి. మీరు అంటున్న మాట తప్పు సార్ అనకండి, మీరు అంటున్న మాట కరెక్ట్ కాదు సార్ ఐఎమ్ సారీ, వచ్చేయండి, అంతే. ఇలా చేస్తే చాలా మటుకు సందర్భాల్లో మనకి గొడవలు రైజ్ అవ్వవు, అక్కడి నుంచి ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. తప్పేం లేదు సారీ చెప్పడం అనేది చిన్నతనం కాదు, అది ఒక రకంగా కొన్నిసార్లు పెద్దరికం, మనల్ని మనం చక్కగా ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ఒక అవకాశం కూడా. సో కాబట్టి చేస్తారు కదా.